ఒక చిన్న పాఠశాలలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి స్పోర్ట్స్ డే వచ్చినా అతను ఫస్ట్గా రిజిస్టర్ చేసుకునేవాడు. కాని ఒక ప్రాబ్లం ఉంది. అతను ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా ప్రతి రేస్లో లాస్ట్గానే వచ్చేవాడు. మొదటిసారి ఓడిపోయినప్పుడు అతను కొంచెం సాడ్ అయ్యాడు. రెండోసారి కూడా సేమ్ రిజల్ట్, మూడోసారి కూడా లాస్ట్ ప్లేస్. క్లాస్మేట్స్ నవ్వడం మొదలుపెట్టారు. నువ్వెందుకొస్తావురా రేస్కి, యూ కెన్ నెవర్ విన్ అని హేళన చేసేవారు. అవి విని అతని మనసు బాధపడేది. కాని ఒక విషయం మాత్రం మారలేదు. అతను నెక్స్ట్ రేస్కి మళ్లీ వచ్చేవాడు. రోజులు గడిచాయి. ప్రతి రేస్లో సేమ్ స్టోరీ. రాము లాస్ట్, అదర్స్ విన్నర్స్. కాని రాము మాత్రం ఒక్కరోజు కూడా గివప్ ఇవ్వలేదు. అతను ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. ప్రతిరోజూ ఎర్లీ మార్నింగ్ లేచి రన్ చేసేవాడు. ఎవరూ చూడని సమయంలో అతను తనతో తానే కంపీట్ చేసేవాడు. నిన్నటికంటే ఈరోజు బెటర్ అవ్వాలి అని. ఒకరోజు మరో రేస్ జరిగింది. అందరూ మామూల్గానే ఫాస్ట్గా పరిగెత్తారు. రాము కూడా తన బెస్ట్ ఇచ్చాడు. మళ్ళీ అతను లాస్ట్గానే ఫినిష్ చేశాడు. కాని ఈసారి ఏదో డిఫరెంట్గా జరిగింది. అతను ఫినిష్ లైన్ దాటిన వెంటనే ఒకరు క్లాప్ చేశారు. తర్వాత ఇంకొకరు, మళ్ళీ ఇంకొకరు. కొద్దిసేపట్లో అందరూ క్లాప్ చేస్తూ అతన్ని ఎంకరేజ్ చేశారు. రాము ఆశ్చర్యపోయాడు. నేను లాస్టొచ్చినా ఎందుకు క్లాప్ చేస్తున్నారా అని అనుకున్నాడు. అప్పుడు ఒక టీచర్ దగ్గరికొచ్చి చెప్పారు, నువ్వు లాస్ట్ కావచ్చు, కాని నువ్వు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. అదర్స్ విన్ విత్ టాలెంట్, బట్ యు ఆర్ విన్నింగ్ విత్ కన్సిస్టెన్సీ. ఆ మాటలు విన్న రాము కళ్లలో ఆనందం కనిపించింది. ఆ రోజు అతనొక నిజం అర్థం చేసుకున్నాడు. గెలవడమంటే ఫస్ట్ రావడం మాత్రమే కాదు, గివప్ ఇవ్వకుండా ముందుకు సాగడం. మన లైఫ్లో కూడా ఇదే నిజం. కొంతమందికి టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతారు. కాని కన్సిస్టెన్సీ ఉన్నవాళ్లు స్లో అయినా షోర్గా రీచ్ అవుతారు. రోజూ చిన్న స్టెప్స్ వేసేవాళ్లు ఏదో ఒకరోజు సక్సెస్ అవుతారు. కాబట్టి గుర్తుంచుకో, కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. స్లో అయినా ఆగిపోకు, కీప్ మూవింగ్ ఫార్వర్డ్.